నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. దీని గురించి వినంగానే ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందో అంతే భయం అందరిలోనే ఉంటుంది. అంటే ఇది వచ్చిన తర్వాత కాదు, దీని గురించి రాకముందే ఎన్నో ఊహాగానాలు దీని గురించి ఉన్నాయి. అసలు ఏఐ పాత్ర ఏంటి, ఏఐ ఎలా మనతో వర్క్ చేస్తుంది, అది మనలో ఎలా మమేకం అవుతుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ డైరెక్టర్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే పదానికి పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఇది ఏ రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది? సో అంటే ఏఐకి ఒక లిమిట్ అంటూ లేదండి. సో అదేంటంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క యూసేజ్ బట్టి ఏదైనా ఒక టెక్నాలజీ మీద కానీ లేదంటే ఒక టూల్ మీద ఏదైనా ఒక ట్రెండింగ్ టెక్ కనుక వచ్చిందంటే దాని యొక్క యూసేజ్ బట్టి దాని ఎక్స్పైరీ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏఐకి ఎక్స్పైరీ అనేది మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఏఐ వల్ల యూజెస్ అట్లనే ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అట్లనే ఉన్నాయి. సో దాన్ని ఇంకా మనం కంప్లీట్గా యూజ్ చేయట్లేదు. దాన్ని ఏ కంపెనీస్ అయినా ఏ అయినా కూడా కంప్లీట్గా దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా లేదు కాబట్టి దానికి ఎక్స్పైరీ ఇప్పుడప్పుడే చెప్పలేము. సో ఒక ఇండస్ట్రీ అంటూ లేదండి. సో ఎవ్రీ ఇండస్ట్రీలో ఏఐని యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం, మన యూజువల్ నార్మల్ లైఫ్లో యూజ్ చేస్తున్నాం యూజువల్గా మనకున్న నాలెడ్జ్తో. టెక్ సైడ్ ఆబ్వియస్లీ టెక్ విల్ క్రియేట్ ఏఐ అంటేనే మనం దాంతోనే క్రియేట్ చేస్తుంటాం. సో ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. సో ఏ లేకుండా ఒక ఫీల్డ్ అంటూ ప్రాబిలిటీ ఉండదు. బట్ ఏంటంటే ఏ ఫీల్డ్ అయినా కూడా కామన్గా మనం ఒక హ్యూమన్ యొక్క ఇంటరాక్షన్ కావాలి అన్నప్పుడు దేంట్లోనైనా ఒక కొంత ఉంటుంది. కంప్లీట్గా ఏ అంటే కంప్లీట్గా ఏ మీద కాకుండా కొంత హ్యూమన్ ఇంటరాక్షన్ కూడా ఉండాలి కాబట్టి కొంత హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ ఒక దాంట్లో మనం ఒక ఏని చూడలేము అనేది లేదు. ఎవ్రీ ఫీల్డ్ ఏని వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు. ఏతో వాళ్ళు అంటే ఏ విధంగా మనం ఏని యూస్ చేసుకొని మనం బెటర్ బిజినెస్ చేయొచ్చు, బెటర్గా మనం అవుట్పుట్ తీసుకురావచ్చు. దీస్ ఆర్ ఆల్. ఏ ఫీల్డ్ అన్నా కూడా ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బిజినెస్. బిజినెస్ ఫీల్డే కాబట్టి ఏ ఫీల్డ్ అయినా బిజినెస్ ఫీల్డే. సో హెల్త్ కేర్ ఒక బిజినెస్ అన్నిట్లో. సో ఎనీథింగ్ యూ కెన్ టేక్. ఏఐ పక్కా ఎవ్రీ ఫీల్డ్లో ఉంటుంది. బట్ యూసేజ్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది డిపెండ్స్ అపాన్ దేర్ సిచ్యువేషన్స్ అండ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది సార్? సో పాజిటివ్స్ ఉన్నాయో నెగిటివ్స్ దానికన్నా ఎక్కువ ఉన్నాయండి యూజువల్గా చెప్పాలంటే. వై? బికాస్ మనం ఒక వర్క్ని ఆటోమేట్ చేసాము అంటే సో ఆ వర్క్ ఆటోమేట్ అయినప్పుడు ద సేమ్ వర్క్ రిపీట్ అవుతుంటుంది, లేకపోతే ఒక వర్క్ యాడ్ అవుతుంటుంది. సో ఆ రిపీటెడ్ వర్క్స్కి ఏదన్నా మనం ఒక ప్రీ డిఫైన్డ్ వర్క్ ఏదైనా పెట్టాలన్నా కూడా మనం ఏని యూస్ చేస్తుంటాం. ఏజెంటిక్ ఏఎస్ అంటారు యూజువల్గా. ఒక ఏజెంట్ అంటారు. అంటే ఏంటి, ఒక టాస్క్ ఒక ఏజెంటిక్ ఏ ఇచ్చేసి ఇంకో టాస్క్ అట్లా ఎవ్రీ టాస్క్ ఒక్కొక్క ఏజెంటిక్ ఏకి ఇచ్చేసి అంతా ఇంటిగ్రేట్ చేస్తుంటాం. సో దాని రిలేటెడ్గా మనం ఆ ఏజెంటిక్ ఏని యూస్ చేసుకొని ప్రతిదానికి నార్మల్ లైఫ్లో కానీ దేంట్లో అయినా కూడా మనం దాన్ని యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అది పరిమితి అంటూ ఏముండదు. ప్లస్ దానికి యొక్క పాజిటివ్ నెగిటివ్స్ అనేది నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే ఏని ఎంతవరకు యూజ్ చేయాలి, లిమిట్ ఏంటి, అసలు ఏ మీద మనకున్న నాలెడ్జ్ ఏంటి, దాన్ని పాజిటివ్గా ఎంత యూజ్ చేసుకోవాలి, ఎక్కడి వరకు యూజ్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చే నెగిటివ్స్ ఏంటి. సో ఇవన్నీ ఒక నాలెడ్జ్ వస్తేనే దాని మీద మనం యూజ్ చేస్తాం. బట్ యూజువల్గా మనకి ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ కోసం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. అదర్ దాన్ దట్ దేనికి యూజ్ చేయట్లేదు. నార్మల్ పీపుల్ నాలెడ్జ్ కోసం తప్ప దేనికి యూజ్ చేయరు. ఏదన్నా ఒక ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు ఆ ఏని మన ప్రొఫెషన్కి ఎట్లా రిలేట్ చేసుకొని ఏమన్నా మనం టాస్క్స్ చేయించడం కానీ, లేకపోతే ఏదన్నా మనకున్న వర్క్ని తక్కువ చేయించడం కానీ, లేకపోతే మనం చేయాల్సిన వర్క్కి ఉన్న టైంకి ఆ టైం తగ్గించుకోవటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ మనం హాఫ్ అన్ అవర్లో చేసేది ఏని హెల్ప్ తీసుకొని ఒక 20 minutes 50 minutes చేసామనుకోండి, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, పర్ఫెక్షన్ పెరుగుద్ది. సో ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ప్రొఫెషనల్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది పక్కకు పెడితే దాని యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. అసలు ఏ మీద మనం ఎట్లా చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, దాని లిమిట్ ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలి, దాని రిఫరెన్స్ ఎంతవరకు తీసుకోవాలి, ఇదంతా అర్థమైతే కానీ యూజువల్గా చేస్తాం. ఇప్పుడు నార్మల్గా చాట్ జీపీటీ అవన్నీ ఏంటంటే జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. దాన్ని ఎట్లా వాడాలి, ఎంతవరకు వాడాలి, మనకి దానివల్ల లిమిటేషన్స్ ఏంటి, మన పర్సనల్ లైఫ్ దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుద్ది, మన డెసిషన్ మేకింగ్ అనేది దానివల్ల మనం ఏమన్నా డెసిషన్ మేకింగ్ చేసుకోవడం ఆగిపోతున్నామా, మన యొక్క థింకింగ్ పవర్ కానీ థింకింగ్ స్టైల్ కానీ పోతుందా, మన లైఫ్ స్టైల్ ఏమన్నా దానివల్ల మారుతుందా. సో చాలా ఉంటాయి. అవన్నీ మనం ఆలోచించుకొని రిఫరెన్స్ వరకు తీసుకోవాలి. అయితే ఇది మన లైఫ్ స్టైల్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? షూర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందు చూడండి, ఏదైనా మీరు ఒక పని చేయాలంటే మీరు చాలా ఆలోచిస్తారు. అంటే యూ టేక్ సమ్ టైమ్ అండ్ కూర్చుంటారు, దానికి ఇటేంటి అటేంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్నీ ఆలోచిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వెహికల్ కొనుక్కోవాలనుకున్నారు, కారు. ఇదివరకు ఏంటంటే గూగుల్లో ప్రతి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కంపేర్ చేసుకోవాలి. తర్వాత కార్ దేకో అని సంథింగ్ మనకు కొన్ని వెబ్సైట్స్ వచ్చేసినాయి. బట్ అన్నిట్లో మనం మాన్యువల్గా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటి అనేది టైం తీసుకుంటుంది. దానికి ఏం చేస్తాం, మనం ఏం అడుగుతాం, ప్లీజ్ ప్రొవైడ్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ ద వెహికల్స్
విత్ దిస్ సిసి విత్ దిస్ అని ఒక డీటెయిల్స్ ఇచ్చేస్తాం. అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆ విధంగా మనం యూస్ చేసుకుంటాం దాన్ని. సో ఆ విధంగా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎంతవరకు ఒక డెసిషన్ మేకింగ్కి సరిపోతుందా, లేకపోతే అది చెప్పిందా వింటున్నామా, అది రిఫ్లెక్ట్ ఇచ్చిందా దాన్ని ఫాలో అయిపోతున్నామా, అది మనం ఆలోచించాలి. రిఫరెన్స్గా తీసుకోవాలి, కానీ వాట్ ఏ సెడ్ వీ షుడ్ నాట్ ఫాలో బ్లైండ్లీ. ఓకే, దాన్ని యూస్ చేసుకునే విధానం కూడా మనకి తెలియాలి. లిమిటేషన్స్ ఏదైనా లిమిటెడ్గా యూస్ చేసుకుంటేనే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇఫ్ ఏదైనా లిమిట్ దాటితే మన లైఫ్ స్టైల్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాం, మన థింకింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ డిస్టర్బ్ చేసుకుంటాం. ఎందుకంటే హ్యూమన్ థింకింగ్ స్టైల్ అనేది ఎప్పటికీ ఒకలాగే ఉండాలి. అవును, అది ఇప్పుడు ఏఐ ఉన్నప్పుడు ఒకలా, ఏఐ లేనప్పుడు ఒకలాగా అని కాదు. ఏఐతో యూస్ చేసుకునే విధానం, ఏఐ వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ని కొంచెం అప్డేట్ చేసుకోవటం, విచ్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో దాని వరకే పెట్టుకోవాలి తప్ప కంప్లీట్గా ఏ మీద మనం ఒక టెక్ వచ్చేసింది దాని మీద కంప్లీట్గా చేద్దామంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ వేరుంటాయి. అది ఇచ్చే ఎగ్జాక్ట్లీ రెస్పాన్సెస్కి మనం మాడిఫై చేయటం, మనం దానికి మోల్డ్ అవటం అనేది అంత గుడ్ నేచర్ కాదు. ఓకే, అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయ్యి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, చాలా ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో కూడా ఏఐ అనేది వెళ్ళిపోతుంది. ఇంతవరకు ఈ రంగాన్ని ఇంకా ఏఐ టచ్ చేయలేదు అని చెప్పడానికి ఏ రంగాలు ఉన్నాయి? నాకు తెలిసి ఏ ఫీల్డ్ లేదండి యూజువల్గా. ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఎక్కడో చోట మనం ఏ యూజ్ చేస్తాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, మిషనరీ ఉంటుంది కదా, మిషనరీలో కూడా ఏ యూజ్ చేస్తాం కదా ఆటోమేట్ చేయడానికి. హెల్త్ కేర్ యూ నో దట్ ఏ యూజ్ చేస్తాం, టెక్ ఏ యూజ్ చేస్తాం. సో ఏ ఫీల్డ్ అనేది మనకి లేదు. బేసికల్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో కూడా ఏ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసేది ఉంటుంది, దానికి ఏ యూజ్ చేస్తాం. ఇదివరకు డాక్యుమెంట్ అంతా టెంప్లెట్స్ మనం ఎత్తుకుంటాం, ఇప్పుడు మనం నాకు దీనికి సంబంధించి కావాలి అని అంటే తీసుకుంటాం, దాన్ని రిఫర్ చేసుకుని దాన్ని ఎట్లా అప్డేట్ చేయాలి, మనకు కావాల్సిన కంటెంట్కి ఎట్లా తెచ్చుకోవాలి అన్నీ చూసుకొని మనం చేసుకుంటాం. సో ఒక ఫీల్డ్ అంటూ లేదండి, ఎవ్రీ ఫీల్డ్ ఏని ఇంటిగ్రేట్ చేసేసుకుంది. ఇంకే అంత ఎక్కువ చేసుకోవచ్చు అనేది చూస్తుంది, ఎంత ఎక్కువ మందిని హ్యూమన్స్తో రీప్లేస్ చేయొచ్చు అని కూడా ఆలోచిస్తుంది. ఏ బిజినెస్ అని, ఏ కంపెనీ అయినా, ఓకే, ఇన్ ఎనీ ఫీల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ.